చంద్రబాబు అధికారంలోకి వచ్చారంటే పేదలకు కష్టాలు మొదలవుతాయి. ముఖ్యంగా విద్య, వైద్య వంటి వాటిని చంద్రబాబు అంగడి సరుకు చేసేస్తూ ఉంటారు. ఈసారి కూడా అదే జరుగుతోంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసిన చంద్రబాబు ఇప్పుడు విద్యా వ్యవస్థను పతనం దిశగా తీసుకెళ్తున్నారు. చంద్రబాబు ఏలుబడిలో, లోకేష్ పర్యవేక్షణలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతోంది. ఇందుకు తాజా గణాంకాలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో పిల్లల చదువులు తిరోగమనం బాటపట్టాయి. వైఎస్ జగన్ పాలనా కాలంతో పోలిస్తే బాబు పాలనలోని 2024-25 విద్యా సంవత్సరంలో చదువుకునే పిల్లల సంఖ్య ఏకంగా 2,87,068 మంది తగ్గింది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు 2022-23 విద్యా సంవత్సరం నుంచి 2024-25 విద్యా సంవత్సరం వరకు చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన నివేదికను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. వైఎస్ జగన్ హయాంలో 2022-23 విద్యా సంవత్సరంతో పోలిస్తే 2023-24 విద్యా సంవత్సరంలో చదువుకునే పిల్లల సంఖ్య పెరిగింది. అందుకు భిన్నంగా 2024-25 విద్యా సంవత్సరంలో చంద్రబాబు పాలనలో చదువుకునే పిల్లల సంఖ్య తగ్గిపోవడం గమనార్హం. సాధారణంగా ఏటా చదువుకునే పిల్లల సంఖ్య పెరగాలి. అందుకు విరుద్ధంగా 2024-25 విద్యా సంవత్సరంలో చదువుకునే పిల్లల సంఖ్య తగ్గిపోయిందంటే పిల్లల చదువుల్ని చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తోందో స్పష్టమవుతోంది. 2023-24 విద్యా సంవత్సరంతో పోలిస్తే 2024-25 విద్యా సంవత్సరంలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే విద్యార్థులు 2,87,068 మంది తగ్గారు. వీరిలో బాలుర సంఖ్య 1,84,096 కాగా బాలికల సంఖ్య 1,02,972గా ఉంది. మరోపక్క పిల్లల డ్రాప్ అవుట్స్ కూడా 2023-24తో పోల్చితే 2024-25లో పెరిగిపోయాయి. సాధారణంగా ఏటా డ్రాప్ అవుట్లు తగ్గాలి. అందుకు భిన్నంగా 2024-25 బాబు పాలనలో డ్రాప్ అవుట్లు పెరిగారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 2023-24 విద్యా సంవత్సరంలో డ్రాప్ అవుట్స్ 10.1% ఉండగా చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 2024-25 విద్యా సంవత్సరంలో 11.2% పెరిగింది. అలాగే 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 2023-24 విద్యా సంవత్సరంలో డ్రాప్ అవుట్లు 1.1% ఉండగా 2024-25 విద్యా సంవత్సరంలో 3.7% పెరిగింది. 2023-24 విద్యా సంవత్సరంలో 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు డ్రాప్ అవుట్స్ 1.2%గా ఉంటే 2024-25 విద్యా సంవత్సరంలో 2.2% పెరిగింది. ఇలా చంద్రబాబు పాలనలో చదువులు అటకెక్కుతున్నాయి. డ్రాప్ అవుట్లు పెరిగితే ఉన్న స్కూళ్లను మూసివేయచ్చన్న కుట్రలకు చంద్రబాబు తెరతీస్తున్నారన్న విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా బలంగా వినిపిస్తున్నాయి.